అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. అమ్మ ప్రేమకి అంతం లేదు, నాన్న అనురాగానికి అంతం లేదు, ప్రయత్నిస్తే రాని గెలుపు లేదు, అలాంటి గెలుపుకి గర్వం లేదు. అలాగే ఎన్నో రకరకాల కొత్త కొత్త వంటకాలు రానివ్వండి, ఏమి తిననివ్వండి, ఎక్కడ తిననివ్వండి, అమ్మ చేతి వంటకి తిరుగులేదు. అలాంటి అమ్మ చేతి వంటలో ఈరోజు మీ అందరి కోసం నేను ఏ వంటకం తయారు చేయబోతున్నానో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చూసేద్దామా? ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఒక మంచి టేస్టీ రెసిపీ చేయడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. ఏమిటి ఈరోజు మీరు ఏమైనా పెళ్లికి వెళ్ళి వచ్చారా? అవును, నేను కూడా అంతే, ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నాను. నేనైతే పెళ్లికే వెళ్ళి వస్తున్నాను. వెళ్ళి కనపడి విష్ చేసి త్వరగా అమ్మ చేతి వంట టైం అయిపోయింది. నాకు పెళ్లి భోజనం కన్నా అమ్మ చేతి వంట భోజనమే ఇష్టం. అందుకే ఈరోజు అమ్మ చేతి వంటలో పద్మ గారు చేసి ఆ వంట తిని హాయిగా నా లంచ్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. మరి ఏం చేస్తున్నారు? రాజ్ కచోరీ. రాజ్ కచోరీ. ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరి కోసం రాజ్ కచోరీ తయారు చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. రాజ్ కచోరీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తడిపెట్టిన మైదా పిండి, ఉడికించిన బంగాళదుంప, ఉడికించిన క్యారెట్, ఉడికించిన బఠానీ పప్పులు, డ్రై ఫ్రూట్, ఉప్పు, కారం, గరం మసాలా పొడి, ధనియా పొడి, జీరా పొడి, కొత్తిమీర, పుదీనా, నూనె, నెయ్యి. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేద్దాం? ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. ఏం పెట్టినాం? కింద ప్యాన్ పెట్టేసి ఒక స్పూన్ ఇవ్వండి నెయ్యి. డ్రై ఫ్రూట్స్: బాదం, పిస్తా, కిస్మిస్, కాజు. సో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని నేతిలో వేయించాలా? కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువే తీసుకున్నాం. ఎక్కువే, రాజ్ కచోరీ కదా, అందుకే రిచ్గా ఉండాలి. నెయ్యి ఎందుకు వేసాను అంటే ఆయిల్లో కూడా చేసుకోవచ్చు, అంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించితే ఆ టేస్ట్ వేరు కదా, అందుకని చెప్పేసి నేతిలో వేయించుకుందామని వేయించుతున్నాను. సో ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలా? పెళ్ళిళ్ళు సీజన్ వచ్చేసిందే మళ్ళీ. పెళ్ళిళ్ళు, ఎన్ని పెళ్ళిళ్ళు, చుట్టాలు. కానీ పెళ్ళికి వెళ్తే కూడా ఒక హ్యాపీనెస్, ఎందుకంటే అందరూ మన అమ్మ చేతి వంట గురించి డిస్కస్ చేస్తుంటారు అనమాట. అందుకోసమనే వెళ్ళాలనిపిస్తుంది నాకు. కిస్మిస్లు వేగిన తర్వాత భలే ఉంటాయా? అవి ముచ్చాలాగా భలే లావులావుగా ఉంటాయి. అలాగే నిలబడిపోతే బాగుంటది. అవి మళ్ళీ చల్లగానే మళ్ళీ ముడుచుకుంటాయి. అంటే అవి అందులో కిస్మిస్ లో ఒక నీతి చెప్తున్నాయో అనిపించింది నాకు. మనం ఏమి ఎగిరినా ఎంత జరిగినా మనం మళ్ళీ మన స్థానానికే వెళ్తాము. అది కూడా అంతే కదా. ముందు ఎలా ఉన్నానో నువ్వు ఎంత వేయించినా నేను చల్లారితే అలాగే ఉంటాను. భలే కనిపెట్టావు ప్రవీణ. అలా అనిపించింది పద్మ గారు. కరెక్టే కదా, నిజమే. అది తీసేద్దాం. చాలా ప్లేట్ ఇస్తాను. కొంచెం ఆయిల్ వేస్తాం. ఇప్పుడు ఆయిల్, ఇందులో ఉడికించిన క్యారెట్, బఠానీ. ఓకే, ఆల్రెడీ ఉడికించేస్తాం. క్యారెట్, పచ్చి బఠానీ, అలాగే బంగాళదుంపలు. ఓకే, ఈ మూడు కాంబినేషన్ భలే ఉంటుంది, బాగుంటుంది. అంటే ఇప్పుడు ఏంటంటే మనకి వెజిటబుల్స్ సీజన్ కదా, ఈ సీజన్లో అన్ని వెజిటబుల్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ యూజ్ చేసుకోవాలి. ఏ సీజన్లో వచ్చి ఆ సీజన్లో వెజిటబుల్స్. ఈ బఠానీ, క్యారెట్, గాజరు అసలు ఇలా మార్కెట్కి వెళ్ళగానే అవి అలా కనిపిస్తూ ఉంటాయి. ఇలా స్మాష్ చేసేస్తాను. కూరగాయలు అయితే తెచ్చుకోవడానికి మీరే వెళ్తారా పద్మ గారు మార్కెట్కి? నేనే వెళ్తాను. మీరే వెళ్తారు. ఫ్రెష్గా వెరైటీస్, ఏం వెరైటీస్ ఉంటాయి అంటే ఎవరికైనా చెప్తే ఇంట్లో తీసుకొస్తారు. తేనె ఎవరు అన్నారు, కాకపోతే నేను ఏం చెప్పినా ఎంతవరకే వస్తాయి. నేను వెళ్ళాను ఇంకా వెరైటీస్ ఎక్కువ వస్తాయి. కొత్త వెరైటీలు అన్నీ మీకు కనిపిస్తాయి, తెచ్చి ట్రై చేసేస్తా ఉంటారు. సో బంగాళదుంపని మ్యాష్ చేసుకునే దాంతో బాగా మెత్తగా, అంటే అన్ని కలిపి బాగా మెత్తగా స్మాష్ చేసేసుకున్నాం. అన్ని ఉడికించినాయి కానీ వేగాలి ఇవి, అంతేనా? కొంచెము అంటే మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి.
కొద్దిగా కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఓకే, గరం మసాలా, అలాగే పుదీనా, కొత్తిమీర, ఉప్పు, కారం, ధనియా పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అలానే పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు, సరిపడంత ఉప్పు. ఓకే, ఇది రెడీ అయిపోయింది. అవి కూడా డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేసేయండి. ముందుగా మనం వేయించిన అన్ని రకాల డ్రై ఫ్రూట్స్. ఇలాంటి ఒక కచోరీ పెట్టిస్తే చాలు పిల్లలకి. ఓకే, ఆ మిక్సింగ్ బౌల్ తీసేసి స్టవ్ ఆఫ్ చేసి ఓకే. ఇప్పుడు ఆ పక్కన ఆయిల్ పెట్టేసేద్దాం. ఇదేంటిది? మైదా పిండి. మైదా పిండి ముందే తడిపి పెట్టేసాను. కొంచెం బటర్ వేసి, బటర్ అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. అంటే మనకు పైన క్రిస్పీనెస్ రావటానికి కోసం ముందు తడిపేసి ఒక హాఫ్ అన్ అవర్ తడుపుతాం కదా. వాటర్ వేయకుండా మనకి ఇది కాదు, వాటర్తో తడిపేసి పెట్టేసుకోవాలి. అయితే నానబెట్టేటప్పుడు దానిపైన బటర్ కానీ నూనె కానీ వేసి నానబెట్టుకోవాలి. చిన్న పూరీలాగా ఇలా చిన్న పూరీలాగా హ్యాండ్స్ తోటే చేసుకోవచ్చు అంతే. నాకు ఒక స్పూన్ ఇవ్వండి. ఇప్పుడు మనం ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా కర్రీ, ఇది కచోరీ. ఏంటంటే ఈ కచోరీలు, సమోసాలు బయటకు వెళ్ళడం అంటే అవి తింటూ ఉంటారు, కానీ చేసుకోవడం చాలా ఈజీ, చాలా ఈజీ ప్రాసెస్. బంగాళదుంప, క్యారెట్ పీసు మనం ఉడకపెట్టుకున్నా అంటే చాలు. మిగతా అన్ని ఇంట్లో రెడీగా ఉంటాయి. పొయ్యి దగ్గర వేయించేసి ఇవి బాగా మెత్తగా చేసేసుకొని, ఇంకా మనకి సీజన్లో వెజిటబుల్స్ బాగా దొరుకుతాయి కదా, చక్కగా పిల్లలకి రోజు చేసి పెట్టచ్చు, బాగా ఎంజాయ్ చేస్తారు కదా. ఏముంది, ఆలు అంటే మనం మైదా వద్దు అనుకుంటే గోధుమ పిండిలో కొంచెం బొంబాయి రవ్వ వేసి కలిపేసామనుకోండి, బాగా క్రిస్పీనెస్ వచ్చేస్తాయి. సో మైదానే కాబట్టి చాలా త్వరగా ఫ్రై అయిపోద్ది. ఆల్రెడీ లోపల స్టఫ్ అంతా మనం కుక్ చేసిందే కాబట్టి మనకు పైన పూత పిండి ఫ్రై అయితే చాలు. తీసేయమంటారా? ఓకే. సో ఇలా రెండు వైపులా మన కచోరీలు అన్నిటిని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. రాజ్ కచోరీ రెడీ. ఓకే ప్రవీణ, రాజ్ కచోరీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పేలా ఉందో. ఇది గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ. నీకు ఏ చట్నీ ఇష్టం ఉంటే ఆ చట్నీతో తింటా. రెండు ఓకే. జాగ్రత్త కాలుతుంది, ఎందుకంటే రెండు వేడివేడిగా ఉన్నాయి కదా. ఇప్పుడు గ్రీన్ చట్నీ ఎమ్మె
మళ్ళీ స్వీట్ చట్నీతో తినిపోతే స్వీట్ ఫీల్ అవుద్ది. సో డ్రై ఫ్రూట్ దాంతో ఇంకా బాగుంటుంది స్వీట్ చట్నీతో. కాంబినేషన్ కచోరీకి స్వీట్ చట్నీ బాగుంటుంది దీనికి కదా. చాలా 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 టేస్టీగా ఉంది. బయట చూసి ఇలాంటివి తినటం కన్నా మన చేతి మన స్వస్థాలతో చేసుకొని టేస్ట్ చూస్తే ఉన్న తృప్తే వేరు. అవును, నేను పెళ్లి భోజనం చేయకుండా వచ్చినందుకు నాకు న్యాయం చేశారు. అవునా? నేను కూడా పెళ్లి నుంచే వస్తున్నాను. చాలా బాగుంది, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంత మంచి టేస్టీ వంటకాన్ని మా అందరికి చాలా సింపుల్గా చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు. వెల్కమ్ ప్రవీణ. చూసారు కదా రాజ్ కచోరీ ఎంత టేస్టీగా ఉందంటే అసలు ఇంకా చెప్పక్కర్లేదు. మీరు కూడా తప్పకుండా తయారు చేసేయండి. మరి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. రాజ్ కచోరీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తడిపెట్టిన మైదా పిండి, ఉడికించిన బంగాళదుంప, ఉడికించిన క్యారెట్, ఉడికించిన బఠానీ పప్పులు, డ్రై ఫ్రూట్, ఉప్పు, కారం, గరం మసాలా పొడి, ధనియా పొడి, జీరా పొడి, కొత్తిమీర, పుదీనా, నూనె, నెయ్యి. రాజ్ కచోరీ తయారు చేసుకునే విధానం: ముందుగా బాండి పెట్టి నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత దానిలో డ్రై ఫ్రూట్స్ వేసి బాగా వేయించి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మరికొద్దిగా నూనె వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉడికించిన క్యారెట్, బఠానీ ముక్కలు వేసి కొద్దిసేపు ఫ్రై అవనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంపను వేసి మ్యాష్ చేసుకోవాలి బాగా. తర్వాత దానిలో కొద్దిగా కారం, ధనియా పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా దానిలో వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రై కోసం నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు తడిపిన మైదా పిండిని చిన్న పూరీలాగా చేసుకొని మనం తయారు చేసుకున్న కచోరీని స్టఫ్ చేసి అన్ని వైపులా మూసి కొంచెం పల్చగా ఒత్తుకొని వేడెక్కిన నూనెలో వేసి రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఇలా తయారైన రాజ్ కచోరీని స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీతో సర్వ్ చేయండి. అదండి ఈ రోజు అమ్మ చేతి వంట. చూసారు కదా, మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసి రుచి చూసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.